హలో, హలో, హలో! లిబిన్ మై లవ్లీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని, ఇంకా బాగుండాలని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ సిబ్లింగ్స్. సో ఈరోజు స్పెషల్ బర్త్డే పార్టీ కోసం మా ఫుడ్ ఆర్డర్ వచ్చింది. బేబీ బాయ్ కోసం మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. అన్నీ ఈరోజు మీకు చూపిస్తాను. కేవలం వంటలు చూపించడమే కాదు, రోజులానే ఈరోజు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. మనం రాజుల కాలంలో విందులు ఎలా ఉండేవి, అసలు వంటలు ఎలా చేసేవాళ్ళు అనేది ఈ రోజుకి మన స్పెషల్ టాపిక్. సో మీకు తెలుసా, పూర్వకాలంలో విందు అంటే అదొక యజ్ఞంలా జరిగేది. మన ఆహారంలో వాడే దినుసులు అప్పట్లో చాలా అరుదుగా కనిపించేవి. అడవుల నుండి సేకరించిన తాజా మూలికలు, అడవి జంతువుల మాంసం మరియు సహజ సిద్ధమైన మసాలాలు వాటికి రుచిచ్చేవి. మెయిన్గా మనం పనసకాయ బిర్యానీ గురించి చెప్పాలంటే, అప్పట్లో శాకాహార ప్రియులైన రాజుల కోసం దీన్ని ప్రత్యేక పద్ధతిలో వండేవాళ్ళు. మాంసానికి ధీటుగా ఉండే రుచి కోసం పనసకాయలను అడవుల నుండి సేకరించేవాళ్ళు. అలాగే వంటల్లో వాడే యాలకులు, లవంగాయలు వంటి దినుసులు కేవలం సుగంధం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం. నెక్స్ట్ స్పైసెస్ గురించి చెప్పేశాను కదా, సో కారం గురించి ఒక స్టోరీ ఉంది, చెప్తాను వినండి. మరి మన తెలుగు వాళ్ళకి కారం ఎలా అలవాటు పడ్డారు? నిజానికి మిరపకాయలు మన దేశానికి రాకముందు ఘాటు కోసం మనం మిరియాలు మాత్రమే వాడేవాళ్ళం. కానీ రాజుల కాలంలో విదేశీ వ్యాపారాలు మన దేశాన్ని మిరపను పరిచయం చేసినప్పుడు ఆ రుచికి మన వాళ్ళు విపరీతంగా నచ్చేసి అలా నెమ్మదిగా మన మటన్ కర్రీల్లో, చికెన్ ఫ్రైస్లో, ఇంకా ఇప్పుడు వేరే దేశాలన్నీ మిరియాలు వాడుతుంటే మనం మాత్రం కారం వాడుతున్నాం. ఇంకా మన పార్టీ వైబ్స్ విషయానికి వస్తే చూడండి, లైటింగ్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో నాకైతే పిచ్చగా నచ్చేసింది. అలాగే మన ఫుడ్ కూడా డెకరేట్ చేయాలి కదా. సో ఇది లైవ్ ఫుడ్ అనమాట. పానీపూరి, చాట్ మసాలా, ఇంకా జిలేబీ, వాట్ ఎవర్, అండ్ మస్క్ మెలన్ జ్యూస్. నేనైతే ఈ మ్యాజిక్ షోని ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇలాంటి బర్త్డే పార్టీస్లో ఇలాంటి మ్యాజిక్ షోస్ అండ్ సాంగ్స్, పిల్లలతో హడావిడి ఎంత బాగా అనిపిస్తుంది కదా. కాసేపు ఈ టెడ్డీ బేర్స్తో మాట్లాడాను, సరదాగా అనిపించింది. సో ఇక్కడ ఫుడ్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా ఫుడ్ హైలైట్స్కి వస్తే, మెయిన్ కోర్స్ వెరైటీస్ మామూలుగా లేవు. సో ఫుడ్ని స్లోగా చూస్తూ ఉండండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయాను. రాజులు అప్పుడప్పుడు సరదాగా వేటకి వెళ్ళినప్పుడు వారితో పాటు సొంత వంటల టీంని తీసుకెళ్ళేవాళ్ళు. ఇంకా అడవుల్లో దొరికి వాటితోనే, ఇంకా ఫ్రెష్ వాటర్ వాటితోనే కుక్ చేసి రాజుకి పెట్టేవాళ్ళు. సో ఫుడ్ అంతా చేశారు కదా. ఇక్కడ మెయిన్ కోర్స్లో ఏముందంటే, గుమగుమలాడే చికెన్ బిర్యానీ, రాయల్ మటన్ కర్రీ, స్పైసీ చికెన్ ఫ్రై, రొయ్యల రాజుల పులావ్, అండ్ గోంగూర రొయ్యలు, అండ్ అఫ్ కోర్స్ మన పనసకాయ బిర్యానీ, వెజిటేరియన్స్కి సాఫ్ట్ పనీర్ మీది షమన్, అండ్ రుమాలి రోటీ, మామిడికాయ పప్పు, సాంబార్, మామిడికాయ ఉల్లి కారం, అండ్ రకరకాల చట్నీలు. సైడ్ స్నాక్స్ ఏమో రుమాలి రోటీ, రైస్, పానీపూరి, చాట్ అండ్ క్రంచీ అప్పడాలు. మీరు ముందు చూస్తుంటారు అవి. ద స్వీట్ ఫినిష్ జామున్, జిలేబీ, బ్రెడ్ హల్వా అండ్ ఐస్ క్రీమ్. ఐ ఫర్గాట్ టు రికార్డ్ ద బర్త్డే కేక్ అండి. ఎంత క్యూట్ ఉందో తెలుసా, టెడ్డీ బేర్స్తో రికార్డ్ చేసి ఉండాల్సింది, ఇంకేది మర్చిపోలేండి. సో స్టార్టింగ్ డ్రింక్ ఏమో ఈ మస్క్ మెలన్ జ్యూస్, అండ్ లాస్ట్లో కెల్లీస్ స్పెషల్ కుల్ఫీ కూడా ఉంది. సూపర్ కదా. సో అదన్నమాట, చూసారుగా రాజుల కాలపు స్టోరీస్ అండ్ ఈరోజు బర్త్డే ఈవెంట్ ఫుడ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఆ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సమ్మర్లో చల్లగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.